గోదావరి బోటు ప్రయాణం లోపల పేరంటాలపల్లి, పాపికొండల రాముందుకే పేరంటాలపల్లి అనే ఊరు వస్తుంది. ఇక్కడ ఒక శివాలయం ఉన్నది. శివాలయము ఎప్పటి నుంచో ఉన్నది. ఆ శివాలయం ముంగడ కొండలకి వెళ్ళి వాటర్ వస్తుంది. వాటర్ ఎంతో పవిత్రమైంది. వాటర్ తాగితే తీయగా ఉంటుంది. ఆ వాటర్ చాలా తీయగా ఉంటాయి. చూసే ప్రదేశం. ఎక్కడ పోయినా బోర్డులు ఈయనే ఆపుతారు. ఆపి పేరంటాలపల్లి చూపిస్తారు. ఈ పేరంటాలపల్లిలో చేతిపుత్ర వాళ్ళు ఎదడి బొంగులతో ఇవన్నీ షిప్పులు, ఇండ్లు అవన్నీ తయారు చేస్తారు. అడవి తేనె. కిలో ఇది 700, ఇది 250 పావు కిలో.